నారా చోరేదని మేము చెప్పాం. దానికి ఆధారాలు నేను మాట్లాడుతున్నా, తర్వాత మాట్లాడతా. పొలిటికల్ యాంగిల్ ఇది అదానీ డేటా సెంటర్, దాన్ని గూగుల్ డేటా సెంటర్ గా మార్చారు. నిన్న సాక్షాత్తు కరణ్ అదానియే నిన్న అబ్బా కొడుకుల ముందే చెప్పినటువంటి విషయం మీరు చూశారు. రెండోది అమ్మ ఒడి, ఈ పథకం దేశంలో ఎక్కడా లేదు, జగన్ గారు తీసుకునేస్తే దానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. రైతు భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తెస్తే దాన్ని ఇప్పుడు ఈయన రైతు భరోసాని అన్నదాత సుఖీభావని పేరు మార్చాడు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలను పేరు మార్చారు. క్రెడిట్ చోరీ అంటే అది. విద్యా దీవెన్ని విద్యామిత్ర అని పేరు మార్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చారు. వాహన మిత్రాన్ని ఆటో వాళ్ళ సేవలని పేరు మార్చారు. ఏదైతే మీరన్న మత్స్యకార భరోసాని మత్స్యకార సేవలని పేరు మార్చారు. ఇక్కడ పేర్లు మార్చబడును, పక్కనాలది క్రెడిట్ కొట్టేయబడును. ఈ మేము చెబుతున్నాం విత్ ప్రూఫ్లో. అట్లానే ఈ రోజు ఏదైతే నిన్న మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 మార్చి 3వ తారీఖున ఏబీసీ లిమిటెడ్ 1,50,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తగ్గించి మళ్ళీ మీరు నిన్న 1,10,250 కోట్లు కుదుర్చుకున్నారు. రెన్యూ పవర్ 97,500 కోట్లు 2023 మార్చి 3న ఒప్పందం కుదుర్చుకుంటే మీరు 82,000 కోట్లు తగ్గించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 30,000 కోట్లతో కుదిరిస్తే సేమ్ 2023 మార్చి 3న 15,000 కోట్లు తగ్గించారు. ఇవన్నీ నేను తెచ్చాం పెట్టుబడులు అని చెప్పి మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం పేపర్లో ఫోటోలు వేసి 18 పేపర్లకు యాడ్లు ఇచ్చారు నిన్న అద్భుతంగా. ఇది క్రెడిట్ చోరీ అంటే. నేను ఇందాక మీరు అన్న పొలిటికల్లో చెప్పొచ్చు, ఏదో అరగంట గంట ఎన్ని మాట్లాడారు కదా, కొన్నిటికి చోరీ ఎవరు చేయలేం. ప్యాకేజీలకి మీకే క్రెడిట్, దాన్ని ఎవడు చోరీ చేయలేడు. చెప్పులతో కొడతాను ఆ డాష్లారా, పేకలతో పిసి సంపాదతాను ఆ డాష్లారా, ఎవడు చోరీ చేయలేడు. అట్లాంటి ఏ మనిషి చోరీ చేయలేడు. అవన్నీ మీకే వస్తాయి. మేమైతే కారులో కూర్చొని వెళ్తాం, మీరు పైన డాన్స్ వేసి వెళ్తారు కదా, అయ్యా ఎవడు చోరీ చేయలేడు. అట్లాంటి ఎవరు చోరీ చేయలేడు. మనిషి అనేవాడు ఎవడు తిరుమల లడ్డులో 310 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పి ఎవడు మనిషి అనేవాడు మాట్లాడు. మనిషి అనేవాడు అట్లాంటివన్నీ మీకే చేతనవు. అట్లాంటి ఎవరు కొట్టేయలేడు. అయోధ్యకి 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించాం. నిన్నేమో అయోధ్యకి నాణ్యమైన లడ్డులు తయారు చేసి పంపించాం. మరి ఇప్పుడు ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడి ఇలాంటి ఉన్మాదం మాట్లాడింది ఎవరో చెప్పాలి. మీకే కాదు సినిమా డైలాగులు. తల్లిని బూతులు తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా 4 సీట్లు ఇవ్వండి ఇట్లా అడుక్కోవడం అసలు ఎవరు చోరీ చేయలేడు. ఈ చోరీ విద్యలో మిమ్మల్ని మించిన వాడు లేడు. దీనికి ఒక రోజు కమ్యూనిస్టుల బూతులు తిట్టడం, ఇంకో రోజు కమ్యూనిస్టులు హక్కులు తెచ్చుకోవడం ఎవరికి చేత కాదు. ఒక రోజు తెలుగుదేశాన్ని బూతులు తిట్టడం, ఇంకో రోజు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి సంకరెక్కడం, ఇట్లాంటి చోరీ విద్యలు మాకు అసలు కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాదు. ఆగండి సార్, బకరా అన్నగారు కోపం వచ్చిందే ఏమయ్యా, మరి గాజువాకలో భీమవరంలో 2 చెప్పులు వాయించినప్పుడు అప్పుడు కూడా మనం బకరా చేశారని వచ్చుగా, మేము ఓడిపోతే బకరా అన్నారు కదా. మరి మనీసం మనకి డిపాజిట్లు రాలా 130 చోట్ల, ఇప్పటికీ సింగిల్ గా పోటీ చేస్తే దిక్కు లేదు, ఎమ్మెల్యే అవుతాం లేదు. మరి మీ ఎవరు బకరా? అదే ఓడిపోయినా గెలిచినా సింగిల్ గా వరుసగా 3 సార్లు పోటీ చేసిన పార్టీ చూపించండి ఈ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా 150 సీట్లు, అది కూడా ఇప్పటికే రికార్డే. ఓటమి గల కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చరిత్ర చెప్పుకుంటే ఓట్ చోరీ దగ్గర నుంచి నోట్ చోరీ దాకా చాలా చెప్పుకోవాలి. కానీ దాని గురించి నేను వెళ్ళదలుచుకోవాలా. ఇందాక ఆయన మాట్లాడితే ఏదో లేపేశారు, వీళ్ళకి లేపేయటం వచ్చు. ఎవరు తెలుగుదేశం ఎవరినండి లేపేయటం వచ్చు? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి ఎవరు కారణం? మల్లెల బాబ్జీని లేపేసింది ఎవరు? వంగవీటి రంగా గారిని లేపేసింది ఎవరు? పింగళ దశరథ రామయ్యని లేపేసింది ఎవరు? వీళ్ళందరినీ లేపేసింది మీ ప్రభుత్వంలోనే. బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్ ఎట్లా లెగిసిపోయాడు? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఎవరు లేపేశారు? మరి ఇటన్నిటి మీద మాట్లాడాలి కదా. రెండోది, వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అంటే సాక్షుల మరణాల పట్ల అనేక అనుమానాలు ఉన్నాయంట. 15 నెలలు అయిందిగా, అధికారంలో మీరే ఉన్నారుగా. ఆ పైన అయితే వాళ్ళు 5 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు కదా. ఏది మేము అధికారంలో ఉన్నప్పుడు పైన వాళ్ళే ఉన్నారు కదా. సిబిఐ కూడా ఉంది కదా. చచ్చిపోయిందా సిబిఐ? చచ్చిపోయిందా? ఆయన సార్ పరిటాల రవి ఎప్పుడు చచ్చిపోయాడు? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత చంద్రబాబు తర్వాత ఎవరు? కిరణ్ కుమార్ రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ జగన్ గారు అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. తేల్చండి మీకు దమ్ముంటే, తేల్చండి దమ్ముంటే తేల్చండి. ఊరికి ఆరోపణలు వద్దు. నువ్వు అరుస్తున్నావు, మమ్మల్ని అరుస్తున్నావు.